ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సుభద్ర. ఫస్ట్ వెళ్ళామండి స్వామిని చూడటానికి. వెళ్ళినప్పుడు దగ్గరగా దర్శనం అయింది. చాలా సంతోషపడ్డాము. సేవకి వెళ్ళినప్పుడు ఒకసారి సూపర్ హాస్పిటల్లో 2 సార్లు చేసాం. క్యాంటీన్లో ఒకసారి చేసాం. ప్రశాంతి నిలయంలో ఒకసారి చేసాం. హాస్పిటల్లో మాత్రం చాలా బాగుండేది. అంతా డాక్టర్స్ కూడా బాగా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర మమ్మల్ని ఒక సేవాదాలుగా చూడకుండా ఒక అక్కలా, ఒక చెల్లిలా, ఒక అమ్మలాగా బాగా చూసేవాళ్ళు. అమ్మ అని పిలిచేవాళ్ళు. పేషెంట్లను కూడా చాలా బాగా చూసేవాళ్ళు. బాగా చేసినప్పుడు వాళ్ళందరూ డాక్టర్లంతా నుంచొని మమ్మల్ని కూడా నుంచోమని వాళ్ళతో పాటు మమ్మల్ని ఫోటోలు తీపించుకున్నారు. చాలా బాగా చేశారు కృష్ణా జిల్లా వాళ్ళు. సేవ చాలా బాగుంది. ఇంత బాగా ఎవరు మాకు అనిపించలేదు, ఇంత బాగా సేవ చేశారని అన్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ప్రశాంతి నిలయంలో ఒకసారి చేసాం. స్వామి వచ్చి కూర్చున్నారు. కూర్చొని అంతా అయిపోయింది. వ్రతం అంతా అందరికీ బట్టలు ఇచ్చారు, అంతా పూజా సామాగ్రి ఇచ్చారు, అంతా అయిపోయింది. వ్రతం కూడా అయిపోయింది. స్వామి లేచి దర్శనంకి వస్తుంటే అందరు లేచి నిలబడ్డారు. లేడీస్ అంతా దర్శనంలో. ఒకసారి కలిసం తీసుకొని వెళ్ళాం, అప్పుడు దర్శనం అయింది. మళ్ళీ ఇంకొకసారి పాదుకలు తీసుకొని వెళ్ళాం, అప్పుడు దర్శనం అయింది. పాద నమస్కారం ఇచ్చారు స్వామివారు. స్కూల్ పెట్టినప్పుడు మాత్రం ఫస్ట్ క్లాసు వచ్చినప్పుడు అంతా మేమే. వాళ్ళకి వంట చేసి పెట్టడం కానీ, వడ్డెం చేయటం కానీ, స్నానాలు కానీ మొత్తం మేమే చేసుకునేవాళ్ళం. అట్లా ఆ సంవత్సరం అంతా అట్లానే చేసుకున్నాం. 2వ సంవత్సరం ఇంకా వంట అమ్మాయిని, ఆయమ్మల్ని అట్లా పెట్టుకున్నాం అనమాట. పూజ మామ ఉండేది, పూజ చేసేది. వంట మామ ఉండేది, వంట చేసేది. చాలా బాగుండేవాళ్ళు. వాళ్ళు కూడా పిల్లలను బాగా దగ్గర తీసుకునేవాళ్ళు, పండుకోబెట్టుకునేవాళ్ళు. ఏడ్చే పిల్లలు ఉంటే దగ్గర పండుకోబెట్టుకునేవాళ్ళు, దగ్గర ఉంచుకునేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళు. అట్లా చానాలు గడిచిపోయింది. మరి పుష్కరాల సేవకి వెళ్ళాం ఒకసారి విజయవాడ. అక్కడ అంతా ఘాట్లోనే అన్నీ ఇది పెడతారు కదా పెద్దలకి. ఇక అప్పుడు అవన్నీ ఇక సేవాదాలు మొత్తం చేసేవాళ్ళం. 12 రోజులు అక్కడే ఉండిపోయాం. 2 సంవత్సరాలు చేసాం అట్లా. ఇంకా అది అయిపోయాక ఇంకొక సంవత్సరం స్కూల్ తరఫున ఇక్కడ చేసాం ముత్యాల దగ్గర. అక్కడ కూడా 12 రోజులు చేసాం పుష్కరాలు. అక్కడ కూడా ఇక మేమే అంతా స్కూల్లో వండుకోవటం, తీసుకెళ్ళటం, అక్కడ అయిపోయిన దాకా చేయటం, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేయటం, వచ్చి మళ్ళీ మొదలు పెట్టుకోవటం. ఇదంతా స్వామి చేయించారు మా చేత. అంతా స్వామి చేయించితేనే మేము చేసాం. అంతా ఆయన దయే, అంతా ఆయనే, సర్వం ఆయనే. మా ఇంటార్జ్ అంతా, కంట ఇంట అంతా ఆయనే, అంతా సాయి తండ్రి. ఒకసారి వ్రతాలకు వెళ్ళాం. మన స్వామి 100వ బర్త్డేకి వెళ్ళాం. 10 రోజులు ఉన్నాం అక్కడే. అసలు అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఆ రోజు మాత్రం వ్రతాలు చేశారు. అంతా అక్కడ వాళ్ళే కూర్చున్నారనమాట. బాగా చేశారు వ్రతం కూడా. భోజనాలైనా ఏవైనా బాగా ఉండే. అక్కడ భోజనానికి కూడా ఇబ్బంది పడలేదు అసలు ఎవరు. టిఫిన్కి కానీ, భోజనానికి కానీ దేనికి ఇబ్బంది పడలేదు. చాలా బాగా చూశారు. స్వామి కార్యక్రమాలు అక్కడికి వెళ్ళేటప్పుడు బంగారు రథం కానీ, ఈ పిల్లల అన్ని డ్యాన్సులు కానీ, కోలాటాలు కానీ చాలా బాగుంటాయి. చాలా బాగా చేశారు. మాకు బాగా సంతోషంగా ఉంది. అసలు 10 రోజులు వద్దామన్నా కూడా రావాలనిపించలేదు. 3 సార్లు ఏమో తీసుకెళ్ళామండి పిల్లల్ని. అక్కడ డ్రామా వేయించారు, డ్యాన్సులు వేయించారు. పత్తి యాత్రని కాకుండా మనకి ఒక్కొక్కసారి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల ఈ ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఆ ప్రోగ్రాంలప్పుడు మీరు కూడా మీ స్కూల్ కూడా రావాలి, ఇక్కడ ప్రోగ్రాం చేయాలి అన్నాడు. అంటే ఆ సందర్భంగా తీసుకొని వెళ్ళాం. పిల్లలు చేశారు బాగానే. ఇవి కూడా ఇచ్చారు పిల్లలకి. ధనలక్ష్మి గారు కూడా వచ్చేవాళ్ళు. తనే రెడీ చేసేది, తనే తీసుకొచ్చేది, అక్కడ వేసేవాళ్ళు. వేసాక తర్వాత స్వామితో పాటు ఫోటో తీసుకునేవాళ్ళు. స్వామి గారు నుంచునేవారే, అప్పుడు ఉన్నారుగా. ఇట్నే వంట దగ్గర కూరగాయలు కోసేయటం కానీ, వడ్డెం చేయటం కానీ, ఎక్కువగా వడ్డెం చేసేదాన్ని. కూరగాయలు కోసేయటం కానీ, వడ్డెం చేయటం కానీ, ఇట్నే మరి పిల్లలకి టిఫిన్ కదా, పప్పులు కడగటం కానీ, ఇంకా అలాంటివి చేసేదాన్ని. ఇంకా క్లాసుల దగ్గరికి వెళ్ళేదాన్ని. అన్ని క్లాసులు చూసి వచ్చేదాన్ని అనమాట. ఏదన్నా ఉంటే తనకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి తనకి చెప్పేదాన్ని.
అనిల్ కుమార్ గారు వచ్చారు. మరి తర్వాత స్వామి అమ్మటి ఒక బాబు ఉంటాడు కదా, సత్యజిత్ గారు, తను వచ్చాడు. చలం గారు వచ్చారు. హైదరాబాద్ రంగారావు గారు వచ్చారు. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు సర్వీసు, బాగుంది అనేవాళ్ళు. స్కూల్లో సంవత్సరం నుంచి మా మనవాడిని మనవరాలను కూడా ఉండారు. మా మనవడికి కూడా అన్నప్రసన్నకి వెళ్ళాం. అక్కడికి ఎలా అయినా స్వామి చేయాలి, మనం అక్కడికే వెళ్ళాలి, స్వామి చేయాలి అని వెళ్ళాం. వెళ్తే 3 రోజులు అడిగినా కూడా ఆ శౌరమ్మ గారు ఇవ్వకపోతే 4వ రోజు ఇంకేమన్నా కానీలే, ఇస్తారో ఇవ్వరో అని వండుకొని వెళ్ళాం. పరమాన్నం చేసుకొని వెళ్ళాక ఇంకా తనంది, మీ అందరూ బయట ఉండండి అమ్మా, వాళ్ళిద్దరినే పంపిస్తా, బాబునాను అమ్మాయిని వాళ్ళు మధ్యలో కూర్చోబెడతా, సామి వచ్చేటప్పటికి ఫస్ట్ లైన్లో కూర్చోబెడతా, ఇంకా మీ అదృష్టం, అన్నప్రసన్న చేస్తారో చేయరో అదంతా మేము చెప్పలేము, అదంతా స్వామి ఇష్టం అని అంది. సరేలేండి, ఎలా అయితే అలానే, స్వామికి నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు అని అనుకొని నుంచున్నాక స్వామి వచ్చేస్తుంటే ఇక తీసుకొచ్చి ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టాక ఇక స్వామి వస్తానే చూసుకుంటూ వచ్చారు. గిన్నె ఉంది, బాబుండాడు, చూసుకుంటూ వచ్చేటప్పటికి ఇక రాగానే వేలుతో తీసి నోట్లో పెట్టేసి ఇక తల మీద చేయబెట్టి వెళ్ళిపోయారు. ఇక మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. అన్ని రోజులు ఉన్నా కూడా మాకు ఇంకా బాధ అనిపించలే. స్వామి చేస్తారనే నమ్మకంతో ఉన్నాము, అలానే చేశారు, బాగుంది మాకు. మా అబ్బాయి ఆపరేషన్ అప్పుడు కూడా అనుకున్నా నేను, స్వామి ఏది చేసినా మీరే చేయాలి, ఇద్దరు బాగుండాలి, ఏం చేస్తారు మీరే, మీ మీదే పెట్టుకున్నాం, అంతా మీరే ఏమన్నా చేయండి ఇక అని అనుకున్నాం. ఇంకా ఆయన దయ్యే అంతా, ఆయన దయ వల్లే వాళ్ళిద్దరూ బాగుండారు ఇప్పటికి కూడా. పప్పత్ సత్యం గారు వెళ్తా, మీరు కూడా రండి అమ్మా వెళ్దాం, మందిరంలోనే అనౌన్స్ చేసేవాళ్ళు, మీ అందరూ వెళ్దాం అనుకుంటామ్మా, వెళ్దాము, అందరూ చూసి రావచ్చు స్వామిని అని అన్నారు. ఇంకంటే మేము కూడా ఇద్దరు పేర్లు ఇచ్చాం, మా ఇద్దరు పేర్లు కూడా. ఇంకా అప్పుడే ఫస్ట్ చూస్తాం మేము స్వామిని. చూసినప్పుడు ఆ వెళ్ళిన సంవత్సరం మాకు పప్పత్ సత్యం గారి ఇంట్లోనే ఉంచుకున్నారు మమ్మల్ని. వాళ్ళకి అక్కడ స్వామి దగ్గర ఉండే కదా రూములు పైన, ఆ రూములు ఇస్తే స్వామి మేము అయిపోయి ఆ రూమ్కి వెళ్ళాక, భోంచేసి వెళ్ళాక స్వామి మాత్రం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేవాళ్ళు. అటు రేకుల షెడ్ లాగా ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళేవాళ్ళు. అది మాత్రం చాలా బాగా అనిపించేది మాకు. మళ్ళీ వస్తే బాగుండు స్వామి, ఎంతసేపు దర్శనం ఇచ్చారు, ఇన్నిసార్లు దర్శనం ఇచ్చారు అని అనుకునేవాళ్ళం అనమాట. నేను ఒకరోజు మేము సేవ చేస్తా బయట కూర్చున్నాం అందరం, ఆ సేవాదళంలో గేట్ కాడ కూర్చున్నాం, ఇటు వెళ్ళే గేట్ కాడ. అయిపోయాక వెళ్ళిపోతారు కదా, ఆ గేట్ కాడ కూర్చుంటే నాకేందో నిద్ర వచ్చేసి కళ్ళు మూసుకుంటే నా తలకాయ మీద మొట్టికాయ వేసినట్టు అనిపించింది. అది లేచి చూస్తే ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని కూర్చొని ఉన్నా. ఇదేంది నా తల మీద మొట్టికాయ వేసిపోయారు, ఎవరు కనపట్టలేదు అని అనుకున్నా. వాహా, నిద్రపోతున్నా అని స్వామి లేపారు, కావాలి అందరూ వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇంకా నిద్రపోతావా అని అనిపించింది అనమాట. అప్పుడు హాస్పిటల్లో కూడా హాస్పిటల్ దగ్గర ఉండేవాళ్ళం, పేషెంట్ల దగ్గర ఉండేవాళ్ళం, పేషెంట్లకు భోజనం పెట్టేవాళ్ళం. మరి వాళ్ళు తిన్న ప్లేట్లన్నీ మళ్ళీ సేకరించి దాంట్లో పెట్టేవాళ్ళం ఫ్రిడ్జుల్లో. ఈ పిల్లలు అవి తీసుకొచ్చి మళ్ళీ వాటిలో పడేస్తే ఆ సింకుల్లో మళ్ళీ అవన్నీ కడిగి శుభ్రంగా తుడిసి నీట్గా ఆరబెట్టేవాళ్ళం ఆ ప్లేట్లన్నీ. మళ్ళీ అన్నీ పేర్చి మళ్ళీ లోపల వంటగదిలో పెట్టి రావాలి. మళ్ళీ తెల్లారి ఉదయం మళ్ళీ పాల గిన్నెలు, భోజనం చేసిన కుక్కర్లు అవన్నీ కడిగి మళ్ళీ అన్నిట్లో జీలకర్ర రసం, ధనియాల రసం ఇవన్నీ తీసి గిన్నెల్లో పోసేయాలి. మళ్ళీ ఫ్రూట్స్ మొత్తం కొయ్యాలి. ఏ పేషెంట్కి ఏ ఫ్రూట్స్ అవన్నీ బౌల్స్లో పెట్టాలి. ఆ రసం కూడా గ్లాసుల్లో పోసి ఆ ఫ్రూట్స్ అన్నీ గిన్నెల్లో పెట్టి పంపించాలి. మళ్ళీ ఈ ప్లేట్లు, ఈ గిన్నెలు ఇవన్నీ మళ్ళీ తోమి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి మళ్ళీ ఏడు నీళ్ళతో కడిగి తుడిసి ఆడబెట్టాలి. మళ్ళీ అవన్నీ పేర్చి మళ్ళీ వాళ్ళకి లోపలికి అందించాలి. అయ్యాక మళ్ళీ వంటగది అంతా క్లీన్ చేసి 10 అయినా 11 అయినా రాత్రిపూట అయినా
క్లీన్ చేసి భోంచేసి మేము అప్పుడు రూమ్కి వచ్చేవాళ్ళం. మళ్ళీ తెల్లారుజామున 5ంటికి వెళ్ళిపోయి నగర సంకీర్తనకు హాజరవ్వాలి. నగర సంకీర్తనకి వెళ్ళి వచ్చి ఇక అప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళది. ఇక డ్యూటీ చేసుకొని ఈ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదన్నా చుక్కల మందులు వేయాలన్నా, బట్టలు మార్చాలన్నా, భోజనం ప్లేట్లు ఇవ్వాలన్నా, ఒక్కొక్కరు కనపడపోతే కలిపి ఇవ్వటం, ఇంకా అలాంటివన్నీ డాక్టర్ పిలిచినప్పుడు వెళ్ళటం, పలాని పేషెంట్ పిలుచుకురండి అమ్మంటే పిలుచుకురావటం, హాస్పిటల్లో ఇదంతా. ప్రశాంతి నిలయంలో అక్కడ ఇక వాళ్ళని కూర్చోబెట్టడం, నీట్గా ఓడవటం తొడవటం. అక్కడ క్యాంటీన్లో కూడా వడ్డీని చేయటం, ఆ ప్లేట్లన్నీ మళ్ళీ శుభ్రం చేయటం, ఆ టేబుల్స్ అంతా నీట్గా చేయాలి. అక్కడికి కూడా 4:30-5 వెళ్ళిపోవాలి. నగర సంకీర్తనకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇక ఎవరి సేవకి వాళ్ళు వెళ్ళిపోవటమే. ఇక అమ్మవారి టెంపుల్కి కూడా ఖాళీ ఉన్నప్పుడు ఏదన్నా చూద్దామని వెళ్ళేవాళ్ళం. చూసి వచ్చి మళ్ళీ తెల్లారి మళ్ళీ డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు. ఆ చైతన్య జ్యోతిలో కూడా ఒకసారి వేశారు. అక్కడ కూడా చేసాం. అక్కడ కూడా బాగుండేది, బాగా మాట్లాడటం కానీ చేయటం కానీ. అక్కడ కూడా విభూతి ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, బాగుండేది. అదంతా కూడా మేము కూడా చూసాం. మ్యూజియం చూసాం, చైతన్య జ్యోతి చూసాం, స్టేడియం చూసాం. హాస్పిటల్లో మాత్రం 2 సార్లు 3 సార్లు వెళ్ళాం. ఎక్కువగా వంటగది దగ్గర పేషెంట్లకు కావాల్సినవన్నీ, వాళ్ళకి ఎవరికి ఏది కావాలో ఆ కూరగాయలన్నీ కట్ చేయటం, జ్యూసులు తీయటం, మరి ఇవన్నీ పాత్రలన్నీ కడగటం, ప్లేట్లు పాత్రలు అన్నీ కడగటం, ఎవరికి ఏది పెట్టాలో ఆ ప్లేట్లో అవన్నీ నింపాలి. అవన్నీ నింపి ఆ ఫ్రిడ్జ్లో పెట్టాలి మూతలేసి. ఇంకా అప్పుడు ఫ్రిడ్జ్ ఆన్ చేసే ఉండాలి. ఇక వెళ్ళేటప్పుడు ఆ స్విచ్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. పేషెంట్లకి మగపిల్లలే, మా ఆడవాళ్ళ కాదు. అవి తీసుకోమో చాలా బరువు ఉంటాయి. ఇక వాళ్ళే తీసుకొస్తే ఆ ప్లేట్లన్నీ మేము క్లీన్ చేసేవాళ్ళం. ఆ గిన్నెలు ప్లేట్లు మొత్తం. ఒక్కొక్కరికి కన్ను ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి మెత్తగా ఉండాలని మిక్సీ చేసేవాళ్ళు. మిక్సీ చేస్తే ఆ అన్నం ఏరే గిన్నెల్లో పెట్టేసేవాళ్ళు. వాళ్ళు నవలకూడదుగమ్మ మిక్సీ వేయమనేవాళ్ళు. ఇక అలా చేయించేవాళ్ళు. ఖాళీగా ఉండే టైంలో వడియాలు పెట్టమనేవాళ్ళు, వడియాలు పెట్టేవాళ్ళు. ఇక్కడ మందిరంలో కూడా చాలా సేవలు చేసాం. నందిగంలో కూడా కళ్ళాది పెట్టినప్పుడు వెళ్ళేవాళ్ళం. ప్రతి సేవకి వెళ్ళాం. మంచినీళ్ళ సేవ ఏంది, భోజనాలు పెట్టేటప్పుడు ఏంది, అన్నీ ఏదైనా కూడా. శివాలయంలో భోజనాలైనా వెళ్ళేవాళ్ళం. మరి కూడేల్లో తిరణాలు కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ సేవ ఎక్కడ సేవ అన్నా ఇక్కడ కూడా వెళ్ళిపోయేవాళ్ళం. తెల్లారిపాటికి వెళ్ళిపోయి సేవలు చేసుకొని వచ్చేసేవాళ్ళం. పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో 12 రోజులు ఉండం. ఇక తెల్లారుజామున వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. వెళ్ళిపోయి ఇక సేవ చేసుకొని ఇక 12 రోజులు స్వామిని నమ్ముకోబట్టే మేము ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా బయటపడ్డం అంటే ఆయన దయ వల్లే మేము. జై సాయిరాం.